అర్ధరాత్రి వేళ గంటలు మోగుతున్న శబ్దంలో భక్తుల హృదయ ధ్వనిలో అతడు వస్తాడు. కైలాసాన్ని విడిచి గురవయ్య రూపంలో భూమిపై అడుగు పెడతాడు. ఇది కేవలం ఉత్సవం కాదు, ఇది శివుడి సంకల్పం. ఇనుప గొలుసు తెగింది అంటే అది శక్తికి సాక్ష్యం కాదు, భక్తికి ప్రతిఫలం. అతకల్లంలో మహాశివుడు ఉన్నాడని కాదు, ఇప్పటికీ ప్రత్యక్షం అవుతాడని ప్రపంచానికి తెలియజేసే మహిమ ఇది. అతకల్లపట్నం మల్లేశ్వర స్వామి మహిమలు. అతకల్లపట్నం మల్లేశ్వర స్వామి ఆలయం. మహాశివరాత్రి రోజు జరిగే ఈ అద్భుత ఘట్టం మీరు అతకల్లపట్నం మల్లేశ్వర స్వామి మహిమలు చూడాలంటే మన మహాశివరాత్రి రోజు జరిగే అద్భుత ఘట్టం మీరు ఎప్పుడైనా చూశారా? గురవయ్య రూపంలో ప్రత్యక్షమయ్యే మహాశివుడు భక్తుల సమక్షంలో ఇనుప గొలుసును తెంపే మహాసంకల్పం. ఇది కేవలం ఒక ఉత్సవం కాదు, భక్తి, విశ్వాసం, దైవశక్తి కలిసే మహాక్షణం. జిల్లాలో, రాష్ట్రాలు, దేశం మొత్తం నుంచి భక్తులు తరలివచ్చే ఈ మహాన్విత దృశ్యం మీరు కూడా తప్పక చూడాలి అంటే పూర్తి వీడియో మా యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోలు మీకు చూపించాలనేదే మా సంకల్పం. ఈ మహాశివుని జాతర చూడడానికి జిల్లాల నుంచి కాదు, రాష్ట్రాల నుంచి వస్తూనే ఉన్నారు. అటు తెలంగాణ, ఇటు కర్ణాటక, ఇటు మన ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికి జనాలు అయితే భక్తాదులు ఇచ్చేస్తూ ఉన్నారు. ఆ శివయ్య అనుగ్రహం లేనిదే ఇక్కడ ఇంత పెద్ద జాతర జరగడం, అది చూడాలన్నా ఎవరే కానీ మీకు చూపించాలన్నా చాలా కష్టం. ఎంతో పవిత్రమైన ఈ ఆలయానికి ఒక మహా చరిత్ర అయితే ఉంది. మీరు కూడా ఈ ఆలయానికి విజిట్ చేయాలనుకుంటే మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్క ఊరిలో నుంచి ఈ ఆనవాయితీగా వస్తూనే ఉన్నది. మీరు కూడా చూడాలనుకుంటే మహాశివరాత్రికి అయితే ఈ ఆలయానికి విజిట్ చేయండి. ఫుల్ వీడియో చూడాలంటే ఇక్కడ కనపడుతున్న లింక్ టచ్ చేసేయండి. ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంది.